తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యేగాని నియమించడం జరిగింది. వారు మనతో ఉన్నారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో మీరు ఒక స్టేట్ లెవెల్ సంబంధించినటువంటి పోస్టులో అపాయింట్ చేయడం జరిగింది. మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఎస్సీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి నోటీస్ చేస్తున్నారు, ఎట్లా చూడవచ్చు? దీన్ని ఒక బాధ్యతలాగా స్వీకరిస్తూ ఉన్నాను. ఏదైతే గత 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని అంటుకుని దళితులు అందరూ 59 కులాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ను విడినాడిపోలేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల దూరమైన మాట వాస్తవం. వాళ్ళందరినీ కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా. అందురించే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అంటే మీ సమస్యలు ఏం గుర్తించడం జరిగింది? మీరే అన్నారు 59 కులాలు అన్నారు దీనిలో, ఈ కమ్యూనిటీలో. ఈ 59 కులాలకు సంబంధించి సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఎలాంటి అంశాలు గుర్తించడం జరిగింది? ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు దళితులు ఏళ్ళుగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన అసైన్ ల్యాండ్ను కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఇచ్చినారు, వాటిని లాక్కున్నవి ఉన్నాయి. వీటన్ని సమస్యలు తప్పకుండా పరిష్కరించాల్సిన దిశగా నేను ఉండాలి. ఇంకా ఎస్సీలను బలోపేతం ఏ విధంగా చేయాలి? మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ప్రతి ఒక్క కులం సమస్యలు ఏమున్నాయి అని అంటే ఇవి కాకుండా మొన్నటి వరకు 30 ఏళ్ళుగా వర్గీకరణ కోసం పోరాటం చేశారు. ఆ వర్గీకరణను ఇది ఉండకూడదు, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసినారు. ఇప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ సమస్యలన్నింటినీ, ప్రతి ఒక్క సమస్య ఏది ఉన్నదో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా వెళ్తానని తెలియజేస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడ్డ మీరు కాంగ్రెస్ పార్టీకి దళితులు, ఈ 59 ఉపకులాలకు సంబంధించిన అందరూ కూడా వెన్నుదన్నగా ఉండేటువంటి అవకాశం ఉందంటారా? ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల మీ మరింత బాధ్యత పెరిగిందన్నారు. దీనికి సంబంధించి ఎఫర్ట్స్ ఎలా పెట్టబోతున్నారు? ఇంకా తప్పకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఎందుకంటే మనకు రిజర్వేషన్స్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఆనాడు జగజీవన్ రామ్ కానీ, అంబేద్కర్ కానీ, లేకపోతే రాష్ట్రంలో దామోదరం సంజీవయ్యను కానీ ముఖ్యమంత్రిని చేసి ఈరోజు ఏఐసిసికి ఖర్గేను జాతీయ అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు కూడా చేయలేదు. బీజేపీ బంగారు లక్ష్మణ్కి ఇచ్చింది, జైలుకు పంపించింది. కాబట్టి అటువంటిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా దళితులందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. ఈ మధ్యలో కొంతమంది కొన్ని గురి అయిపోయి దూరం అవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 5 మంత్రి పదవులు ఇచ్చినారు. చాలా గొప్పతనం ఇది. అందులో మా మాదిగలకు లేదు అని నేను రిప్రజెంట్ చేసినప్పుడు మాదిగ ఉపకులాన్ని కూడా ఇచ్చినారు. కాబట్టి మాల ఉన్నారు, మాదిగ ఉన్నారు, మాదిగ ఉపకులాలున్నాయి, మాల ఉపకులాలున్నాయి. అందరి సమ్మిళితంతో మంత్రివర్గం కూర్పు జరిగింది, ముఖ్యంగా దళితులకు. మరి ఇన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా దళితులకు మొన్న స్పెషల్ రిక్రూట్మెంట్ లేకపోతే ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్సీ కాలనీ లోపల సప్లాన్ నిధుల నుండి డబ్బులు ఇవ్వడం, ఆ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఇల్లు కానీ, వీటన్నిటికి కూడా డబ్బులు ఇవ్వడం కేటాయించింది. అంటే ముఖ్యమంత్రి గారు ఏ పని చేస్తూ ఉన్నారు ఈరోజు దళితుల కోసమని. అందురించే దళితులమంతా ఐకమత్యంగా ఉండాలి, ఎవరు కూడా భేదాభిప్రాయాలు లేకుండా. ఏ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ గారు రాజయ్యనిచ్చి ఒక్క మంత్రి పదవి డిప్యూటీ సీఎం చేసి బర్తరఫ్ చేసిండు. ఒక్క ఈశ్వర్తోనే కంటిన్యూ చేసినాడు. మరి మా దగ్గర అట్లా లేదు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలి. తప్పకుండా దళితులు ఐకమత్యంగా ఉండి ఒక ప్రెషర్ గ్రూప్గా బిల్డప్ చేస్తా దీన్ని. ఎస్సీలు 70 లక్షల మంది ఉన్నారు, 17% మంది ప్రజలు. వీళ్ళందరినీ కూడా ఒక ప్రెషర్ గ్రూప్గా తయారు చేసి మేము ఎటువైపు ఉంటేనే అటు గెలుపు అనే విధంగా వీళ్ళకు నిర్ణయం చేసే శక్తిని
నేను తీసుకురాబోతా ఉన్నాను. మంచి ప్లాన్తోనే ఉన్నారు, యూనిటీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన వర్గీకరణ జరిగిన తర్వాత కొంత వైషమ్యాలు డిఫరెన్సెస్ అనేది విత్ ఇన్ ద కమ్యూనిటీ గత చాలా కాలం నుంచి వచ్చింది. అది మీకు తెలుసు, మీరందరూ ఓవర్కమ్ చేశారు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఇంకా రాబోయే కాలంలో? ఎప్పుడైతే వర్గీకరణ జరిగిందో కొంత నష్టపోయినామని కొన్ని వర్గాలు అనుకున్నాయి, కానీ నష్టమేం లేదు. అన్న తర్వాత ఆ సమస్య సర్దుకుపోయి సమస్య అందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈరోజు అసంతృప్తిగా లేరు. అందరం కలిసి ఉందాం, అన్నదమ్ముల్లాగా ఉందామని ముందు ఏదైతే రిజర్వేషన్ 94 లోపల ఈ ప్రత్యేక రిజర్వేషన్ పోరాటం జరిగిందో దాన్ని అన్నిటి మర్చిపోయి ఇప్పుడు అందరం కూడా కలిసి ఉండే ప్రయత్నం చేస్తాం. సో పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మిశ్రమ ఫలితాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, అబ్సల్యూట్గా రాలేదు. రాబోయే లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంపీటీసీ జెడ్పీటీస్కి సంబంధించి పార్టీ సింబల్తోనే ముందుకెళ్తున్నారు. దాని ఫలితాలు ఎలా ఉండబోతాయని మీరు అంచనా వేస్తున్నారు? సర్పంచ్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బుల కొరత ఎక్కువ. వాళ్ళు 10 ఏళ్ళ లోపల సంపాదించుకొని విపరీతంగా ఖర్చు పెట్టినారు. వాళ్ళు 1 కోటి రూపాయలు పెడితే మా వాళ్ళు 20 లక్షలు కూడా పెట్టలేని పరిస్థితి, 10 లక్షలు కూడా పెట్టలే, ఒక దగ్గర 5 లక్షలు కూడా పెట్టలే. అట్లా కొంత సెట్ బ్యాక్ జరిగింది. అంతేగాని వాళ్ళ ఇండివిజువల్ చరిష్మానో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనో నా నియోజకవర్గంలో తీసుకున్న 84, 85 వచ్చినాయి. ఇంకొక 10 మా వాళ్ళే మల్టిపుల్గా పోటీ చేసి, కొండపల్లిలో ఇద్దరు పోటీ చేసి కాంగ్రెస్లో గెలిచినారు. ఇంకా వేరే దగ్గర కూడా ఇట్లా రెబల్స్ ఇల్లంతకుంట మండలం లోపల మెయిన్లో 2 కాంగ్రెస్ వాళ్ళే, 2 లోపల ఒకరు గెలిచిండ్రు, రాజు శంకర్ ఓడిపోయినాడు. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాబట్టి ఈ విధంగా అట్లా కూడా ఒక 10 వచ్చినాయి, అంటే 95కి వచ్చినాం. 95 అంటే 148 లోపల 95 అంటే మంచి ఇదే మెజారిటీ. కాబట్టి డబ్బుల కొరత వల్ల, డబ్బుల లేం వల్ల వాళ్ళు ఒక పేదోన్ని పెడితే వాడు పోటీ చేద్దామన్న ఉబలాటం ఉన్నది, కానీ ఖర్చు అంత చేయలేకపోయినాడు. టీఆర్ఎస్లో ఏమున్నది, 10 ఏళ్ళు సంపాదించుకున్నారు. మరి 2 సంవత్సరాల ప్రభుత్వం లోపల ఎవరు చిల్లి గవ్వ సంపాదించుకున్నది లేదు, పనులు అయింది లేదు. ఎందుకు కావట్లేదు పనులు? మరి ఇంకా 2 సంవత్సరాలు అయింది అంటున్నారు. చాలా ప్లాన్స్తో ముందుకెళ్లారు, అనేక పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏంటి అసలు సమస్య? ఏది తీసుకున్నా కూడా రోడ్లు ఉన్నాయి, రోడ్ల పనులు కావట్లేదు. ముఖ్యంగా ఊర్లలో, గ్రామంలో ముందుగా కనపడేది రోడ్లు. ఆ రోడ్లను వేద్దామంటే ఒకప్పుడు బడ్జెట్ లేదు మన దగ్గర, 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఆ అప్పుకు కాంట్రాక్టర్లు మేము టెండర్లు పిలిచినా కూడా వస్తలేరు. నేను బ్రతిలాడాల్సి వస్తుంది. అన్న, ఈ నియోజకవర్గంలో నా మండలం ఉన్నది, నన్ను కొంచెం కాపాడండి మీరు. తర్వాత పాత బకాయిల గురించి చేసినా కూడా ఇస్తారా అయ్యారన్న నమ్మకం. ఎందుకంటే అన్ని అప్పుల్లో నుండి బయటకు వచ్చి ఆ నమ్మకం లేక చేయట్లేదు. చేయిస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఎస్, మొత్తం మీద రాబోయే కాలంలో అందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారని చెప్పి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వన్కొండూరు నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.